వెలుగు నింప కదిలినవు అనిత రెడ్డక్క జై జై అనిత రెడ్డక్క జనం నీ వెంటక్క జననేతవు నువ్వక్క అనిత రెడ్డక్క రేవల్లి అనిత రెడ్డక్క జనం నీ వెంటక్క జననేతవు నువ్వక్క. నాగర్ కర్నూలు నియోజకవర్గంలో ఉన్న అన్ని ఊర్లల్లో కూడా చూసుకుంటే ఈ ఊర్లో పోటీ మస్తుంది. సర్పంచ్ కోసం నేనంటే నన్ను ముంగడికి వస్తారు, సర్పంచ్ పదవి కోసం మస్తు మంది నామినేట్ చేస్తారు కదా. మరి గిట్లుంది కాబట్టి ఇది ఏ ఊరు ఏందనేది కూడా చెప్తారు. గంతకంటే ముందు కూడా చూసుకుంటే గీడ ఓట్లు కూడా మస్తు అధికంగా ఉన్నాయి. మరి ఎవరెవరు పోటీ చేస్తారు ఏందనేది ముచ్చట మాట్లాడుకునే ముందు ఈడ నందివడ్డమాన ఊర్లో అనితా మేడం కూడా ఈడ పోటీ చేస్తుంది. మరి అనితా మేడం ఎందుకు పోటీ చేస్తుంది, సిటీ నుంచి వచ్చి మరి ఈడ ఊరు అభివృద్ధి కోసం ఈడికి వచ్చిందంట. మళ్ళీ ఏంది కథ అనేది ఇప్పుడు మనతో మాట్లాడనీకి అనితా మేడం ఉంది. అనితా మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. ఎట్లు? నమస్తే, బాగున్నా, మస్తున్నా. మస్తున్నారు తెలుస్తుంది మీ ముఖంలోనే కళ. ముందు మీకు మస్తు మంది ఇందాక చూసినాం, చాలా మంది మస్తు అంటే మస్తు మంది మీ వెనకాల తిరుగుతురు, వస్తురు, మాట్లాడుతురు, ఓటేస్తామంటారు. ఎట్లుంది ఇదంతా? మంచిగా అనిపిస్తుంది. చాలా మంది ఒక ఫస్ట్ సెకండ్ 1 వీక్ అవుతుంది మామూలుగా నేను ఊరంతా తిరగతా. డే బై డే మంచిగా అందరూ స్పందన మంచిగా ఉండే అందరు వస్తున్నారు. అసలు వెంట వస్తున్నారు, ఇంటి దాకా వస్తున్నారు. మార్నింగ్ మమ్మల్ని ఎందుకు పిలవలేదమ్మా అని అడుగుతున్నారు. చెప్పు, ఎప్పుడు పెళ్ళయింది మీకు వెంకట్ సార్కి? వెంకట్ సార్ అనేటోడు మస్తు మందికి తెలుసు, అనితా మేడం అంటేనే వెంకట్ సార్ అని అంటారు. మరి సార్ గురించి మీ గురించి మస్తు ముచ్చట్లు చెప్పారు. మస్తు ముచ్చట్లు ఏముంది, తన ఇక్కడ ఈ ఊరే కాబట్టి తన సొంత ఊరు కనుక అందరూ తెలుసు మామూలుగా. ఇక నేను పెళ్ళి అయిపోయిన తర్వాత రిలేటివ్స్ కానీ కొంచెం ఇక మనం మొత్తానికి వెళ్ళాం కదా, ఇట్లా రిలేటివ్స్ ఫ్రెండ్స్ మధ్యలో వాళ్ళ ఫంక్షన్స్లో ఏమైనా అవి చేసి పెళ్ళిళ్ళల్లో అందరం కలుసుకునే వాళ్ళమే. ముందు మిమ్మల్ని మేము ఏమని పిలవాలి? ఏమన్నా అనితా మేడం అని పిలవాలనా, అక్కని పిలవాలనా, సర్పంచ్ మేడం అని పిలవాలనా? ఫస్ట్ అక్క అని పిలువు, నెక్స్ట్ సండే తర్వాత పటేలమ్మ. మస్తు మంది ఇడికి వచ్చి మరి పటేలమ్మ అంటారు. ఎట్లుంది ఆ మాట? ఎట్లుంది మీకు? ఏంది పటేలమ్మ అంటే మామూలుగా ఇక్కడ అనే వాడుక భాషనే అంతే. సర్పంచ్ అమ్మ అనేది కొత్త. ఒక భార్యగా, ఒక తల్లిగా మీ పనులన్నీ కూడా పూర్తి చేసిర్రు, ఈడికి వచ్చిర్రు. ఈ ఊరికి అసలు ఎందుకు వచ్చిర్రు? ఈడ సర్పంచ్ గా పోటీ చేయాలని అసలు ఎందుకు, ఎట్లా అనిపించింది మీకు? అట్లా అనిపించడం అని కాదు, మామూలుగా ఇది వచ్చిన తర్వాత 35 years బ్యాక్ వచ్చింది ఈ ఊర్లో. దాని తర్వాత ఇప్పుడే ఇంకా అందరిగా మామూలుగా నాతో పాటు ఇప్పుడు నువ్వు రిలాక్స్గా ఉన్నావు కదా, మంచిగా అవకాశం వచ్చింది కదా, పోటీ చెయ్యి అని అందరు అడిగిండ్రు నన్ను. ఆ దాని నుంచి నాకు ఆలోచన వచ్చింది అంతే. సార్ ఇట్లా మీకు వెనక నుంచి సపోర్ట్ చేస్తుండ్రు. ఇందులో ఇంకే తన సపోర్ట్ 100% ఉంటుంది. ఏ దాంట్లో అయినా కూడా మంచిగా ఏదైనా కంప్లైంట్స్కి తక్కువ అవకాశం ఇస్తా. నా పని నేను రొటీన్గా చేసుకుంటానే పోతుంది ఏదైనా సరే, అది నా అలవాటు. అది పోటీ చేస్తున్నా అని తెలిసి ఊరు అందరూ వచ్చి ఏం మాట్లాడారు ఏంది అసలు? ఇక మనకు ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే మనతో ఉన్న వాళ్ళు ఉంటారు, మనతో లేని వాళ్ళు ఉంటారు. ఇంకా వాళ్ళు వచ్చి మంచిగా సీనియర్ సిటిజన్స్, ఎట్లా అంటే ఈయన కన్నా చాలా పెద్దవాళ్ళు కూడా అట్లా ఒక అందరు కలిసి ఉంటారు, రిటైర్ అయిన వాళ్ళందరూ నన్ను మంచిగా అమ్మ నువ్వు వచ్చి ఇట్లా నీకు అనిపించిందే మంచిగా నిలబడు, మంచిగా కావాలి నువ్వు అని. ఊరు మొత్తం తిరిగితే కొన్ని చోట్ల డ్రైనేజీలు ఉన్నాయి, మూతలు లేవు, దాని మీద రోడ్లు ఉన్నాయి చక్కగా లేవు. మస్తు మంది పబ్లిక్ మస్తు ఇబ్బందులు పడుతురు. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడినప్పుడు వాళ్ళు మీకు చెప్పిన ముచ్చట్లేదు. 20-25 years నుంచి ఇట్లా కొంత అభివృద్ధి చేస్తున్నా కూడా ఇప్పటికీ అన్ని మంచిగా అవుతుండే, కానీ ఇంకా తక్కువ దాని గురించి శ్రద్ధ తీసుకున్నారని అనిపించింది నాకు. ఇక మెయిన్ రోడ్స్ ఉన్నాయి కానీ లోపల చాలా రోడ్స్ లేవు. కొంచెం ఎక్కువ ఈ ఊరికి మంజూరు చేయాలి, ఎందుకంటే ఇక్కడ పెద్ద ఊరు ఇది. ప్రచారం అసలు ఎట్లా మొదలు పెట్టారు, ఏంది కదా? అసలు నేను ప్రచారం అట్లా అది ఏం మొదలు పెట్టలే, ఇట్లుండాలి అట్లుండాలి, నన్ను జస్ట్ స్టార్ట్ అయిపోయినా. ఇంట్లో ఎవరైనా వచ్చి ఉంటారు కదా మామూలుగా ఇంటికి వచ్చే వాళ్ళే, వాళ్ళని ఇద్దరిని తీసేసుకొని అయితే కొంచెం దూరం వెళ్ళిపోయేది, కొంచెం కూర్చోవడం, వాళ్ళని అడగడం, ఇట్లా నిలబడ్డా నేను అది ఇది అని చెప్పడం, మళ్ళీ నెక్స్ట్ సాయంత్రం అట్లా అంతే. రోజుకి ఇంకా ఎక్కువ మంది వచ్చింది. పోటీ కూడా మస్తుంది, చాలా ఉంది. 7-8 మంది పోటీ చేస్తారు. వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు పడాలి,
నేను గెలవాలి అని ఎట్లా అనుకుంటున్నారు అసలు? వాళ్ళకు నాకు తేడా ఏముందంటే వాళ్ళందరూ ఈ ఊర్లో ఉన్నారు, ఉండి వాళ్ళు ఒక పదవి చేసిండ్రు, చిన్న పెద్దనో ఏదో ఒక పదవి చేసిండ్రు. అప్పుడు వాళ్ళకి తెలుసు జనాలందరికీ వీళ్ళు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అని. మా బావగారు కూడా చేసిండ్రు, 30 years బ్యాక్ చేసిండ్రు ఆయన. ఒక మచ్చలేని రాజకీయం చేసిండు ఆయన. అట్లా ఎవరు ఇంతవరకు ఒక్క మనిషి కూడా అనడం వినలేను అది. అందుకనే మా ఫ్యామిలీ అంటే అందరికి అభిమానం. మస్తు మంది పోటీ చేస్తారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువగా మేనిఫెస్టో అసలు ఏం పెట్టిరు ఏంది కదా? రోడ్స్, డ్రైనేజ్లు, కొంచెం స్కూల్ డెవలప్ చేసుకోవడము, బ్యాంకు తెచ్చుకోవడము, ఇంకా అన్నీ ఇక ఎట్లా అంటేనంటే మనం ఏదైనా దిగిన తర్వాతనే దాని లోతు తెలుస్తుంది. ఇది కూడా అంతే, లోతు తెలిసిందే. దాన్ని బట్టి మెల్లమెల్లగా ఒక్కొక్క సమస్య మనకు ఇది వస్తూ ఉంటే దాన్ని పరిష్కరించుకుంటూ పోవడమే అంతే. ఎట్లుంది ఇది, ఎట్లుంది మీకు, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. ఇక ఎవరే ఒక దాన్ని ఎవరన్నా అన్నప్పుడు దాన్ని పట్టించుకొని మనం ఇది కావడంలో అర్థం లేదు. అంతే, మనదేందో మనకు తెలుసు, మనం ఎట్లుంటామో అట్లా ఉండాలి అంతే. ఒక పని చేయాలన్నా, పోటీ చేయాలన్నా ఇన్స్పిరేషన్ ఒకరు ఉంటారు. మీకు ఎవరు ఉన్నారు అట్లా? నాకు లైఫ్లో ఎప్పుడైనా సమస్యలు వస్తానంటే, సమస్యలు వచ్చినప్పుడు నేను మా అమ్మనే అనుకుంటా. తను ఎటువంటి సమస్యనైనా కూడా ఆమె చాలా పాజిటివ్గా తీసుకునేది, పాజిటివ్ వేలో తీసుకునేది. నాకు ప్రతి ఒక్కరి లైఫ్లో ఏవో ఒక సమస్యలు, ఎవరికి వాళ్ళకి పెద్ద చిన్న సమస్యలు ఉంటూనే ఉంటాయి అవి. కానీ తను ఎటువంటి సమస్యనైనా కూడా అంత పాజిటివ్గా తీసుకొని అది అయిపోయే వరకు వదిలేది కాదు. అట్లుంటుండే. మా జనాలకి ఏం చెప్తారు? నందివడ్డమని సర్పంచ్గా గెలిపించండి, ఈ ఊరి అభివృద్ధికి పాటుపడతా. అనిత మేడంతో కూడా ఇట్లా మాట్లాడినాం. మేడం కూడా మస్తు ముచ్చట్లు మనతో చెప్పింది. మరి ఎవరు గెలుస్తారు ఏందనేది కూడా చూడాలి. కానీ ఊరు అభివృద్ధి, ముందుగా ఊరు అభివృద్ధి ఎవరు చేస్తారు, ఎట్లా చేస్తారు, మేడం ఏంది అనేది కూడా చెప్పింది.